హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సుజలాన్ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటని చాలామంది అడుగుతున్నారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఐఆర్ఈడిఏ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ, ఓలా ఎలక్ట్రిక్, బీఎస్సీ, ఏంజల్ వన్, సిడిఎస్ఎల్, ఈ స్టాక్స్ అన్నిటి గురించి కూడా వన్ బై వన్ డిస్కస్ చేద్దాం గైస్. దానికన్నా ముందు చాలామంది ఈరోజు ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అయ్యాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటీ స్టాక్ కూడా మనకి ఫాలో అవడం జరిగిందనమాట. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3.7% ఫాలో అయిందనమాట. ఎందుకు ఇది అంటే కనుక యూఎస్ ఫెడ్ రేట్ ఏదైతే డెసిషన్ ఉందో ఈరోజు వస్తుంది. దానికి ముందు ఇన్వెస్టర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ అనేది చేసుకున్నారన్నమాట. ఒకవేళ రేట్ కట్ కనుక కొంత హెవీగా ఉంటే కనుక 25 కాకుండా 50 బీపీఎస్ కనుక రేట్ కట్ ఉంటే కనుక ఐటీ స్టాక్స్ కానివ్వండి, ఫార్మా ఇండెక్స్ కానీ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసే అవుట్ సైడ్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ ఇండెక్స్లో ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందువల్ల మనకి ఐటీ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. అలాగే మనకి రిమైనింగ్ స్టాక్స్ చాలామంది అడుగుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక సుజలాన్ అనమాట. సుజలాన్ మనకి చూస్తే కనుక ప్రజెంట్ అయితే కనుక 80-85 రీజన్ ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అనేది చేస్తుందన్నమాట. 80 నుంచి 85 రీజన్. ఒకవేళ 85 బ్రేక్ అయితే కనుక 90-95 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు. ప్రస్తుతం అయితే కొంత బేరిష్నెస్ కనిపిస్తుంది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి. ఒకవేళ 80 దగ్గర ఏమైనా రివర్సల్ వస్తే కనుక ఫర్దర్గా 90-95 ఈవెన్ 100 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. మీరు కనుక ఆల్రెడీ 30 దగ్గర 40 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి, సెల్ చేయకండి. ఇది మనకి సుజలాన్ గురించి అనమాట. అలాగే ఐఆర్ఈడిఏ గురించి చాలామంది అడుగుతున్నారు, కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతుంది అనమాట. ఐఆర్ఈడిఏ ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టాక్ కాస్త కంటిన్యూస్గా ర్యాలీ అయింది. మనం కూడా ఆల్మోస్ట్ 100-125 లెవెల్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాం. చాలా మంచి రిటర్న్స్, ఆల్మోస్ట్ 300 లెవెల్స్ అరౌండ్గా టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో మనకి మోర్ దాన్ 3x నుంచి 5x రిటర్న్స్ ఇచ్చింది. ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. చాలామంది అడుగుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చా అని. ప్రజెంట్ అయితే కనుక 225 స్మాల్ సపోర్ట్ రీజన్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి. ఎవ్రీ 25 పాయింట్స్ ఫాల్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడం బెటర్ అనమాట. ఆల్రెడీ మీరు 100 దగ్గర లేదా 120-130 లెవెల్స్ ఆ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయండి గైస్. ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఏదైతే మనకి రీసెంట్గా లిస్ట్ అయిందో ఆల్మోస్ట్ 150 లెవెల్స్ దగ్గర అరౌండ్గా లిస్ట్ అయిందన్నమాట. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 185 లెవెల్స్, 188 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఈరోజు హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందన్నమాట స్టాక్లో. చాలామంది అడుగుతున్నారు హోల్డ్ చేయొచ్చు అని. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకవేళ రేపు అబ్జర్వ్ చేయండి, 170 బిలో వస్తే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ లాంగ్ రన్లో వస్తాయి. ఇది మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి అనమాట. అలాగే నైకే గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే రీసెంట్ టైమ్స్లో కంటిన్యూస్గా ర్యాలీ అయింది. ఆల్మోస్ట్ 230 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ప్రజెంట్ ఫాలో అవుతుందన్నమాట. నైకియా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. 200 అలాగే 180 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్. ఈరోజు మనకి 200 టెస్ట్ చేసింది, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ రివర్సల్ వస్తే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 170-180 రీజన్స్. ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. చాలా టైం ఆ రీజన్లో మనకి సస్టైన్ అయింది. ఈ రీజన్లో రివర్సల్ వస్తే అప్పుడే యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. ఇది మనకి నైకే గురించి అనమాట. అలాగే ఐఆర్ఎఫ్సి గురించి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని రైల్వే స్టాక్స్ కూడా సైడ్ వేస్ నుంచి ఎవ్రీడే కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. 1-2% అలా ఫాలో అవుతున్నాయి అనమాట. బెటర్ ప్రజెంట్ అయితే కనుక షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఏదైతే రైల్వే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. పర్టికులర్గా ఐఆర్ఎఫ్సి గురించి చాలామంది అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. 150 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉందన్నమాట. అలాగే 120 నుంచి 125 రీజన్ నెక్స్ట్ సపోర్ట్ రీజన్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డిప్స్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఆల్రెడీ మంచి ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ మనకి 70-75 పాయింట్స్ దాకా కూడా ఫాల్ అనేది కనిపిస్తుంది. ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉంది. వెయిట్ ఫర్ సపోర్ట్స్. ఈ సపోర్ట్ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మనకి ఐఆర్ఎఫ్సి గురించి అనమాట. అలాగే సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు. ఇందాక కూడా మనం ఒక షార్ట్ వీడియో చేసాం. ఒకవేళ ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేయకపోయింటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. మంచి రివర్సల్ వచ్చిందనమాట. సిడిఎస్ఎల్లో ఫర్దర్గా కూడా మనకి ఒకవేళ 1500 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక పెరిగే ఛాన్స్ ఉంది. 1600-1650 అలాగే 1750 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్తో ఒకసారి షార్ట్ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ గురించి చాలామంది అడుగుతున్నారు. కేపీఐ గ్రీన్ ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఏదైతే మనకి 800 సపోర్ట్, ప్రీవియస్ 850 సపోర్ట్ కూడా మనకి బ్రేక్ అయిపోయిందనమాట. స్టిల్ మనకి ఫాల్లోనే కనిపిస్తుంది అనమాట. చాలామంది కేపీఐ గ్రీన్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. కొంతమంది నేను 960-980 లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, హోల్డ్ చేయొచ్చు అని అడుగుతుంది అనమాట. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ 2 డిప్స్లో యాడ్
చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి కేపీఐ గ్రీన్ గురించి అనమాట. అలాగే చాలామంది ఏంజల్ వన్ గురించి అడుగుతున్నారు. మనం రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పుకున్నాం. సో మంచి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. షార్ట్ ర్యాలీ కనిపించింది, మళ్ళీ ఫాల్ అయింది, మళ్ళీ మంచి ర్యాలీ కనిపిస్తుంది అనమాట. సో 2700 నుంచి 2800 రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మీరు ప్రాబ్లం లేదు, హోల్డ్ అనేది చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ వ్యూ ఆల్రెడీ మీరు పొజిషన్స్ తీసుకొని ఉంటే కనుక సో హోల్డ్ చేయండి. మ్యాక్సిమం మనకి ఈ రీజన్స్ టెస్ట్ చేసే ఛాన్స్తో ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్పుడు 3000 నుంచి 3300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి ఏంజల్ వన్ గురించి అనమాట. అలాగే ఓలా ఎలక్ట్రిక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా మనం వీడియోలో డిస్కస్ చేసాం. సో 110 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్, 105 to 110 లెవెల్స్ స్ట్రాంగ్ సపోర్ట్ అని. ఆ రీజన్ నుంచి మంచి రివర్సల్ వచ్చింది. ఈరోజు కూడా మనకి ఆల్మోస్ట్ 124 లెవెల్స్ దాకా కూడా స్టాక్ అనేది వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ ఆఫ్టర్నూన్ జరిగింది. సో ఈ రీజన్ మనకి మంచి రీజన్గా ట్రేడ్ అవుతుంది. సో ఒకవేళ ఈ రీజన్లో మళ్ళీ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ గురించి. కొంతమంది హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశామని చెప్పారు. సో ప్రజెంట్ అయితే ఫాలో అవుతుంది. ఖచ్చితంగా షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని 100 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి మాత్రమే సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ, బట్ వెరీ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ప్రాబ్లం లేదు. బట్ షార్ట్ టర్మ్ వ్యూస్ ఉంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంటే గైస్. అలాగే ఓఎన్జీసీ గురించి చాలామంది అడుగుతున్నారు. సో కంటిన్యూస్గా ఓఎన్జీసీ అనేది ఫాలో అవుతుందన్నమాట. సో ప్రీవియస్గా మనకి ఇది స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది రీసెంట్ టైమ్స్లో. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాలో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. 270 to 280 రీజన్ ఏదైతే ఉందో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. కొంత రివర్సల్ రావడానికి ట్రై చేసి మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్లో మనకి రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఓఎన్జీసీలో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకొచ్చా హై లెవెల్స్ తగ్గించి పడింది కదా అని అడుగుతున్నారు. స్టిల్ మనకైతే నెగిటివ్ ట్రెండే కనిపిస్తుంది అనమాట. ఈ రీజన్లో ఏమైనా కొంత రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ వల్ల సో ఎన్జీసీలో మనకి ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి గైస్. అలాగే మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి చాలామంది అడుగుతున్నారు. మార్ఫన్ ల్యాబొరేటరీస్ని ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకొచ్చిన అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో కూడా మనం 80 బ్రేక్ అయినప్పుడు షార్ట్ టర్మ్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఇది 100 లెవెల్స్ మనం అయితే టార్గెట్స్ ఇచ్చాం ఆ లెవెల్స్ దాకా వెళ్ళింది. మేము కూడా షార్ట్ టర్మ్కి తీసుకొని సో మంచి ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. మళ్ళీ కూడా ఫాలో అవుతుంది. సో ఖచ్చితంగా 80 నుంచి 83 లెవెల్స్ ఈ రీజన్లో మనకి రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాలో అవుతున్నప్పుడు కాదు, రివర్సల్ వచ్చేదాకా వెయిట్ చేసి మాత్రమే అక్యూములేట్ చేసుకోండి గైస్. సో ఇది మనకి మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఇంకేమైనా స్టాక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.